అందరికీ నమస్కారం. నా పేరు శివశిరీష. 4 years బ్యాక్ మా పాప భగవద్గీత క్లాస్ లో జాయిన్ అయ్యింది. కోవిడ్ టైంలో ఆ టైంలో పిల్లలందరూ కంప్లీట్ గా మొబైల్స్ కి వాటికి అలవాటు పడే టైంలో కరెక్ట్ గా మా వదిన గారి ద్వారా శైలజ మేడం గారు పరిచయం అయ్యారు నాకు. సో శైలజ మేడం గారు భగవద్గీత క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత భూమిలో చాలా చేంజెస్ చూసాను నేను. 1.5 year బ్యాక్ మా బాబుని కూడా భగవద్గీత క్లాసెస్ లో జాయిన్ చేశాను. అప్పుడు జాయిన్ చేసినప్పుడు బాబుతో పాటు నేను కూడా క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని. అప్పుడు ప్రత్యక్షంగా చూసేదాన్ని. పిల్లలకి మీరు నేర్పించే పద్ధతి, ఆ విధానం చాలా నచ్చాయి నాకు. పిల్లల్లో భగవద్గీత మీద ఇంట్రెస్ట్ పుట్టించేటట్టు మీరు ట్రీట్ చేసే విధానం గాని, ఆ స్టోరీస్ చెప్పటం గాని, వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయించటం గాని, దానివల్ల ఏంటంటే పిల్లలకి భగవద్గీత నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళకే పుట్టింది. ఎలా అంటే మా బాబు స్కూల్ నుంచి వచ్చి కంప్లీట్ గా ఇంకా టీవీ చూసుకోవడం, ఆడుకోవడం అలాంటి యాటిట్యూడ్ తో ఉండేవాడు. భగవద్గీత క్లాస్ జాయిన్ అయిన తర్వాత క్లాస్ జాయిన్ అయ్యే ముందు ఫ్రెష్ అప్ అవ్వాలి, దేవుడికి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని క్లాస్ కి 4:25 కి 4:30 కి క్లాస్ అంటే 4:25 కి షార్ప్ గా కూర్చుండిపోతాడు. ఆ డిసిప్లిన్ అనేది పిల్లల్లో వచ్చింది. ఇద్దరు పిల్లల్లోని ఫిజికల్ గా, మెంటల్ గా చాలా చేంజెస్ అనేవి నేను చూశాను. వాళ్ళని చూసి నాకు కూడా జాయిన్ అవ్వాలి క్లాసెస్ లో అన్న ఇంట్రెస్ట్ పుట్టింది. నేను కూడా భగవద్గీత నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ నాలో పుట్టింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సమ్మర్ మేము మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు మా పాప కూర్చోబెట్టి, అమ్మమ్మ నువ్వు ఇలా పనులు చేసుకుంటూ ఉంటే తర్వాత నువ్వు ఈ పనులు చేయలేని టైంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు. సో అందుకు మెడిటేషన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి అని మా ఇద్దరిని బలవంతంగా మెడిటేషన్ క్లాసెస్ జాయిన్ చేసింది. మొదట్లో మేమిద్దరం ఇంట్రెస్ట్ గా జాయిన్ అవ్వలేదు. బట్ ఆ క్లాసెస్ కి అటెండ్ అయిన తర్వాత స్టార్టింగ్ లో వార్మప్స్, తర్వాత ఒక శ్లోక చెప్పి దాని గురించి వివరించి డీటెయిల్డ్ గా అసలు భగవద్గీత మీద మాకు తెలియకుండానే భగవద్గీత మీద ఇంట్రెస్ట్ పుట్టించారు మీరు. నిజంగా దానికి చాలా థ్యాంక్స్ మ్యామ్ మీకు. అందరూ మా పిల్లలిద్దరిని చూసి పొగుడుతుంటే చాలా ఆనందం వేస్తుంది. పెద్దలంటే గౌరవం పెరిగింది. ఈవెన్ వాళ్ళకి నేచర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది కూడా నేర్చుకున్నారు. ఇంత ముందు ఫుడ్ అనేది చాలా వేస్ట్ చేసేవారు. ఇప్పుడు ఫుడ్ అనేది వేస్ట్ చేయట్లేదు. పొరపాటున ఎప్పుడైనా ఫుడ్ వేస్ట్ చేసినా ఆ ఫుడ్ ని ఒక బౌల్లో తీసుకొని వెళ్లి ఎయిదర్ ఒక డాగ్ కి గాని లేదా బర్డ్స్ కి గాని పెట్టడం అనేది చూస్తే నిజంగా వాళ్ళు ఇంత చేంజ్ అనేది వాళ్ళకి అంత చేంజ్ రావటం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. నిజంగా నేను ప్రతి ఒక్క పేరెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లల్ని దయించి భగవద్గీత క్లాసెస్ లో జాయిన్ చేయండి. అది వాళ్ళని ఫిజికల్ గా, మెంటల్ గా చాలా చేంజెస్ అనేవి పిల్లల్లో తీసుకొస్తుంది. నిజంగా శైలజ మేడం మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా పిల్లలిద్దరిలోని మా మదర్ హెల్త్ విషయంలో కూడా చాలా చేంజెస్ చూశాను నేను. సో ఈ మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. చాలా థ్యాంక్ యూ మేడం. అందరికీ జై శ్రీ కృష్ణ. Myself B. Shreyashri Bhumi. As we all know that Bhagavad Gita was first recited by Sri Krishna to Arjuna during the Kurukshetra Yuddha, as he was unable to fight against his cousins during the war. 4 years back, I joined Bhagavad Gita classes. At first, I was unable to chant the slokas, but with time, I was able to do so, and that is only because of our Shailaja ma'am that I am able to chant the slokas with ease. Bhagavad Gita teaches us the art of living as well as the art of dying. She teaches us that human body is the form that we get after performing a lot of good deeds in our previous birth, and through this body only we can wipe out all the sins and get the divine bliss. So by reading Bhagavad Gita, we'll be understanding what are the things and what are the deeds we have to do to attain the supreme moksha. So our ma'am always teaches us the sloka many times. She repeats it many times so that we can understand the meaning of it, and as well as we can read them clearly. In addition to this, she teaches us many mythological stories, meditation, and on every auspicious day like Hanuman Jayanti, Sri Ram Navami, she teaches us many things like Hanuman Chalisa, Sri Rama Rameti, etc. I am very thankful to Shailaja ma'am and her Bhagavad Gita classes, as it brought a lot of change in my daily routine. And I want to continue my journey with you ma'am for my upgrade.
Thank you so much, ma'am. Namaste to you all. My name is B. Kartikeya. Sailja ma'am teaches the Bhagavad Gita class in very interesting way, and she teaches Bhagavad Gita slokas very easily, and she also tells other important things in our life like plantation, bioenzymes, and making clear idols of Ganesh. And she also teaches like how to treat plants, and she also tells to keep a bowl of water for birds in the hot summer. And I am very thankful to my ma'am because everyone are appreciating me for my behavior. This is all because of Shailaja ma'am. Thank you. శైలజ మేడంకి సదా కృతజ్ఞురాలినే. నేను మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అయ్యాక ఫిజికల్గా మెంటల్గా చాలా ప్రశాంతంగా ఉన్నాను. ధన్యవాదాలు.